హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాసేపట్లో ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానుండటంతో ప్రగతిశీల మహిళా సంఘం నేతలు ఆందోళనకు దిగారు. మిస్ వరల్డ్ పోటీలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో స్టేడియం లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలు నినాదాలు చేశారు. చివరకు నిరసనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాసేపట్లో ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానుండటంతో ప్రగతిశీల మహిళా సంఘం నేతలు ఆందోళనకు దిగారు. మిస్ వరల్డ్ పోటీలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో స్టేడియం లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలు నినాదాలు చేశారు. చివరకు నిరసనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 6 గంటలకు మిస్ వరల్డ్ ఈవెంట్ జరగబోతా ఉంది గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం లో. ఇప్పటికే ఈవెంట్ జరగబోతున్నటువంటి క్రమంలో ఇతర మహిళా సంఘాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతోంది. అసలు ఇలాంటి పోటీలను హైదరాబాద్ వేదికగా ఎందుకు చేశారు? ఇప్పటికే పాకిస్తాన్ భారతదేశం మధ్య జరుగుతున్నటువంటి ఈ సీరియస్ వార్ సందర్భంగా కూడా ఈ పోటీలను రద్దు చేయకుండా ఆ పోటీలను ఎంకరేజ్ చేసి విదేశాలకు చెందినటువంటి అమ్మాయిలను తీసుకొచ్చి హైదరాబాద్ కేంద్రంగా పెడుతున్నటువంటి పోటీలతో ఇక్కడి మహిళలకు కొంత అగౌరవం గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అసలు ఇలాంటి పోటీల ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఏంటి, లబ్ధి ఏంటి, హైదరాబాద్ కి వచ్చేటువంటి బ్రాండ్ ఏంటి అంటూ కూడా మహిళా సంఘాలు తీవ్రంగా ఆ ఈవెంట్ ని వ్యతిరేకిస్తూ ఈ రోజు ఇండోర్ స్టేడియం లో జరుగుతున్నటువంటి ఈవెంట్ ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేశారు. మహిళలందరూ కూడా ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేశారు. ఈ ఇమ్మీడియట్ గా మిస్ వరల్డ్ పోటీలను ఇక్కడ ఆపేసి ఇక్కడి నుంచిగా ఈ కార్యక్రమాన్ని తరలివేయండి, ఇక ముందు ఎప్పుడు కూడా ఈ మిస్ వరల్డ్ కార్యక్రమాలు హైదరాబాద్ లో ఏర్పాటు చేయొద్దు అంటూ మాత్రం ఈ మహిళా సంఘాలు తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ పెద్ద మొత్తంలో ఆందోళన చేయడం జరిగింది. వీరు సంస్కృతికి విరుద్ధంగా అక్కడ డ్రెస్సింగ్ ఉండడము, ఆ కల్చర్ ఉండడము, అలాంటి కల్చర్ ని హైదరాబాద్ మహిళలకు అలవాటు చేసే విధంగా ఈ మిస్ వరల్డ్ ఈవెంట్ ఒకటి ఏర్పాటు చేసి సాంప్రదాయంగా ఉన్నటువంటి హిందూ సంస్కృతిని దెబ్బతీసే విధంగా ఈ ఈవెంట్ జరగబోతా ఉందంటూ మాత్రం గచ్చిబౌలి స్టేడియం వద్ద ప్రగతిశీల మహిళా సంఘంతో పాటు ఇతర మహిళా సంఘాలందరూ కూడా ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి పోలీసులను నెట్టుకొని ఇండోర్ స్టేడియం లోపలికి వెళ్లి ఆ ఈవెంట్ ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేశారు. ఇమీడియట్ గా పోలీసులు అప్రమత్తమయ్యి మహిళా సంఘాలందరూ కూడా అడ్డుకొని ఏదైతే తమ చేతిలో ప్లకార్డ్స్ పట్టుకొని వారు నినాదాలు చేసుకుంటూ ఈవెంట్ ని పూర్తిగా నిలిపివేయాలంటూ ఆందోళన చేస్తా ఉన్నారు. ఆందోళనకారులంతా కూడా అదుపులోకి తీసుకొని వీరంతా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. స్టేడియం దాదాపు లోపలి వరకు వీళ్ళు దూసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేశారు. ఎలాంటి సందేశం ఇవ్వబోతా ఉన్నారు? దీని కారణంగా ఇప్పుడు పరోక్షంగా ప్రత్యక్షంగా పాకిస్తాన్ దేశానికి టర్కిష్ సపోర్ట్ చేస్తా ఉంది. అలాంటి టర్కిష్ దేశానికి చెందినటువంటి అమ్మాయిలని ఇక్కడ మిస్ వరల్డ్ పేరుతో పిలిపించి వాళ్ళకు రెడ్ కార్పెట్ వేసి వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలను ఏర్పాటు చేసి ఇంత ఘనంగా ఆ టర్కిష్ మిస్ వరల్డ్ ప్రపంచ సుందరికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంది? మన దేశం పైనే దాడి చేయిస్తూ మన దేశ ప్రజల్నే దాడులు చేయించి బాంబులు వేయించి రైఫెల్ యుద్ధం ప్రకటించి ఈ టెన్షన్ వాతావరణంలో పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్నటువంటి టర్కీస్ దేశానికి చెందినటువంటి ప్రపంచ సుందరిని ఇప్పుడు హైదరాబాద్ లో తీసుకొచ్చి కార్పెట్ వేసి మళ్ళీ మన దేశానికి భద్రతా ముప్పుండేటువంటి అవకాశం ఉంటుంది. అసలు విదేశాల్లో
ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ఈవెంట్ పెట్టడం కారణంగా ఏదైనా నష్టం జరిగితే, ఏదైనా ప్రభావానికి గురైతే దానికి ఎవరు బాధ్యతలు? ఇమీడియట్ గా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మిస్ వరల్డ్ పోటీలను ఇమీడియట్ గా రద్దు చేసి ఆ ఈవెంట్ ఇక్కడ లేకుండా ఏదైతే టర్కీ దేశాల నుంచి వచ్చినటువంటి ప్రపంచ సుందరి గాని 109 దేశాల నుంచి వచ్చినటువంటి ఈ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అందరినీ కూడా ఇక్కడ నుంచి తరలివేయాలంటూ మాత్రం మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. నిన్న మొన్నటి కూడా బీజేపీ, బజరంగ్ దళ్, హిందూ సంఘాలందరూ కూడా పాకిస్తాన్ కి అనుసంధానంగా ఉన్నటువంటి ఇతర దేశాల నుంచి కూడా ఆ ప్రపంచ సుందరులను తీసుకొచ్చి హైదరాబాద్ లో పెట్టడం కారణంగా ఈ ఈవెంట్ ముసుగులో కూడా దాడులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అసలు అలాంటి శత్రువు దేశం అయినటువంటి అమ్మాయిల్ని తీసుకొచ్చి భారతదేశంలో, అది కూడా హైదరాబాద్ ట్విన్ సిటీలో ఈ ఈవెంట్ ఏర్పాటు చేయడంపై మాత్రం ఇంకా మనము ఈ దాడులను ప్రోత్సహించినట్టే ఉంటుంది. ఇంకా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ లాగా కనబడుతోంది. ఇమీడియట్ గా ఈ ఈవెంట్స్ అన్ని కూడా రద్దు చేసి ఇక్కడ నుంచి కూడా ఈ ఈవెంట్ ని షిఫ్ట్ చేయాలంటూ మాత్రం వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ, మహిళా సంఘాలు అందరూ కూడా రోడ్డుపైకి వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ ఈవెంట్ కి వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ ఆ ఈవెంట్ ని రద్దు చేసి ఇక్కడి నుంచి తరలించాలంటూ మాత్రం వారి యొక్క ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ.